చూడండి. అదేంటో కాదండి, ఈరోజు నేను నెయ్యి చేయబోతున్నాను. దానికోసం మనం మీగడ పక్కన పెట్టుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో ఉంచి తీసాం కాబట్టి కొంచెంసేపు మనం అలా బయట పెట్టుకోవాలి చల్లారడానికి. ఈ మీగడ మా మమ్మీ 10 days నుంచి స్టోర్ చేస్తుంది పెరుగు మీది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని వెన్న చేసేద్దాం. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ చేసుకొని వెన్న చేసేద్దాం. ఇప్పుడు మనం కొన్ని కూల్ వాటర్ పోసుకుందాం. ఇప్పుడు మనం ఇన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ వెన్నను మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కూల్ వాటర్తో చక్కగా వాష్ చేసుకుందాం. దీన్ని మనం ఇంకొకసారి వాష్ చేసుకుందాం. దీన్ని మనం నీట్గా క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి నేను ఎంత నీట్గా క్లీన్ చేశాను. నేను దీన్ని కూల్ వాటర్తో ఎందుకు క్లీన్ చేశానంటే ఈ వెన్న కరిగిపోకుండా ఉంటుంది. చూడండి, ఇది మా ఇంట్లో వారానికి వచ్చి నెయ్యి అనమాట. చాలా చూడటానికి నాకు నోరు ఊరిపోతుంది. సేమ్ ఐస్ క్రీమ్ లాగే ఉంది కదా. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేసుకుందాం. దీన్ని ఒక 20 minutes వరకు మరగనిద్దాం. ఇక్కడ పెద్ద వర్షం పడుతుంది, దాంతో కరెంట్ పోయింది. ఇప్పుడు నేను మనం తయారు చేసుకున్న నెయ్యిలోకి కరివేపాకు టేస్ట్ కోసం ఇంకా మంచి స్మెల్ కోసం వేసుకుంటున్నాము. కరివేపాకు వేసుకుంటే మంచి టేస్ట్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మాకైతే వర్షం పడుతుంది, ఇంకా కరెంట్ రాలేదు. చూడండి నెయ్యి చాలా బాగా అయింది, ఇంకా బాగా స్మెల్ కూడా వస్తుంది మంచిగా. ఇప్పుడు మనం దీన్ని వడగట్టుకుందాం. చూడండి ఎంత మంచి కాగిందో నెయ్యి, చాలా మంచి స్మెల్ వస్తుంది. చూసారు కదండి, ఇంత పెద్ద వర్షంలో కూడా నేను మా మమ్మీకి మంచిగా హెల్ప్ చేసి నెయ్యి చేశాను. ఆ నెయ్యి అయితే చాలా టేస్టీగా వచ్చింది. నేను ఆ నెయ్యితో వచ్చే వీడియోలో మీకు మంచి రెసిపీ అయితే చూపిస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.